హైదరాబాద్ నగర అభివృద్ధిలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి మెట్రో రైల్. ఇది నగరానికి రవాణా మార్గంలో కొత్త శకం తెచ్చింది. కానీ ఇప్పుడు ఈ మెట్రో భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. 18 ఏళ్లుగా మెట్రోకు ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని తప్పించి ప్రభుత్వ రవాణా సలహాదారుగా మార్చడం ఈ ప్రాజెక్టులో కొత్త మార్పులకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పెద్ద వార్త ఏంటంటే హైదరాబాద్ మెట్రో కీలక భాగస్వామి ఎల్ఎన్టీ బయటకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందన్న టాక్. వార్తల ప్రకారం 6,000 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెబుతున్నారు. ఎల్ఎన్టీ చెబుతున్న ప్రకారం అప్పులు ఎక్కువయ్యాయి, వడ్డీ భారం తట్టుకోవడం కష్టం, ప్రాజెక్ట్ లాభదాయకం కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం వారికి ఇచ్చిన ఆస్తుల నిర్వహణ సరిగ్గా లేదని, తరచూ బెదిరింపు ధోరణి ఎందుకు అని అసంతృప్తిగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు ఇప్పటికే మెట్రో రెండో దశపై పట్టుదలగా ఉంది. మొదటి విడత ఖర్చు 24,259 కోట్లు, మలి విడత ఖర్చు 19,450 కోట్లు. ఇంత భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మొదటి దశను కూడా మనమే చేపడితే అన్నీ ఒకే గొడుగున ఉండి నిర్వహణ సులువవుతుంది అని. అంటే ఎల్ఎన్టీని పంపించి మెట్రో మొత్తం బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడం అనేది ఇప్పుడు పరిశీలనలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశను ప్లానింగ్ షిప్ ప్రాజెక్టుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నగర వ్యాప్తంగా మెట్రో నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే ఎల్ఎన్టీ ఎగ్జిట్ నిజంగానే జరుగుతుందా, లేక మళ్ళీ కొత్త ఒప్పందం కుదురుతుందా? ప్రభుత్వం స్వయంగా మెట్రో నడపగలదా? ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయి? హైదరాబాద్ ప్రజలకు చివరికి ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది ఇప్పుడు నగర చర్చానీయాంశం.